వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇల్లు లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది చూద్దాం. పట్నంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎంపిక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అంటే గ్రేటర్లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులను ఎవరెవరికి ఇల్లు వచ్చింది అనే నేమ్ అనౌన్స్మెంట్ అనేది కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి. గ్రేటర్లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే స్లో. మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో 10 లక్షల మంది అప్లై చేసుకుంటే ఓన్లీ 5 లక్షల మంది వివరాలు మాత్రమే సేకరించడం జరిగింది. ఎందుకు ఇంత లేట్ అవుతుంది అంటే అధికారులకు చెప్తున్నది ఏంటి అంటే సిబ్బంది లేక ఆలస్యం అయిందన్న కమిషనర్, స్పీడప్ చేయాలన్న ఇన్ఛార్జి మంత్రి పొన్నం, సొంత జాగా ఉన్న వారిని గుర్తించిన సిబ్బంది. ఫస్ట్ దశలో వచ్చేసి జాగా ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇవ్వాలని డిసైడ్ అయింది. జాగా లేని వాళ్ళకి ఇక్కడ చూడండి, జాగా లేని వారి వివరాలను కూడా యాప్లో ఎంటర్ చేస్తున్నారు. వీరికి రెడీగా ఉన్న డబల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇచ్చే ఛాన్స్ ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఇండ్లు కట్టి సగంలో వదిలేసి ఉన్నాయి. వాటిని మొత్తం కంప్లీట్ చేసి జాగా ఎవరికైతే లేదో వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటుంది. ప్రజెంట్ అయితే మనకు జాగా ఎవరికైతే ఉందో వాళ్ళకే ఇవ్వాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. సో గ్రేటర్లో మొత్తం 24 నియోజకవర్గాలు ఉండగా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు, అంటే మొత్తం గ్రేటర్లో వచ్చేసి 84,000 ఇళ్ళని ఇవ్వాలి. మొదటి విడతలో సొంత జాగా ఉన్న 84,000 మందిని సెలెక్ట్ చేసి ఇండ్లు కట్టించి ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా సర్వే చేస్తున్న సిబ్బంది దరఖాస్తు చేసుకున్న వారికి ఇండ్లకు వెళ్తున్నారు. దరఖాస్తుదారుడు ఇచ్చిన అడ్రస్లో ఉంటే ఫోటో తీసుకొని స్థలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటు యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. అంటే మీరు ఏ అడ్రస్ అయితే ఇచ్చిరో ఆ అడ్రస్కి వచ్చి మీకు ఫోటో తీసుకుంటున్నారు. మీ ఆ జాగా వచ్చేసి మీ పేరు మీద ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నారు. ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్లో 55% శాతం, అంటే 10 లక్షలు అప్లై చేసుకుంటే 5 లక్షల మంది సర్వే కంప్లీట్ అయిపోయింది. ఈ 5 లక్షల మందిలో ఓన్లీ 9,913 మంది మాత్రమే జాగా ఉందని క్లియర్ అయింది. అంటే మ్యాక్సిమం గ్రేటర్ హైదరాబాద్లో జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు వస్తుంది. ఎందుకంటే 84,000 ఇల్లు ఇవ్వాలి. 10,000 మందికే జాగా ఉందంటే మ్యాక్సిమం జాగా ఉన్న వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. జాగా లేని వాళ్ళకు రెడీగా ఉన్న డబల్ బెడ్రూమ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 80 లక్షల మంది అప్లై చేసుకుంటే గ్రేటర్ హైదరాబాద్లోనే 10 లక్షల మంది అప్లై చేసుకురు. ఈ దరఖాస్తు లబ్ధిదారులను గుర్తించడం అనేది కొంచెం ప్రాబ్లం అయింది. ఎందుకంటే అద్దె ఇళ్లలో ఉండేవారి సంఖ్య ఎక్కువైంది. వీళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది సర్వేకి వెళ్ళినప్పుడు ఊరికి వెళ్ళడం, ఆ ఇళ్లలో లేకపోవడము, ఇల్లు కాల్ చేసిరని ఓనర్లు చెప్పడం, వాళ్ళు షిఫ్ట్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల సర్వే అనేది కొంచెం స్లో అయిపోయింది. సో ఈ సర్వే స్లో కావడం వల్ల ఏంటంటే మొత్తం చెక్ చేసిన తర్వాత మాత్రమే ఇల్లు ఇస్తారు. స్పీడప్ చేశారని చెప్పారు, మరి ఎంత స్పీడప్ చేసిరని చూడాలి. 26వ తారీఖు వరకు మొత్తం 10 లక్షల అప్లికేషన్స్ చెక్ చేయడం కంప్లీట్ అయిపోతేనే మనకు ఈ గ్రేటర్లో ఇల్లులు ఇచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం కంప్లీట్ కాకుండా ఎవరికంటే వాళ్ళకి ఇస్తే లాస్ట్లో పేదలు మిలిగిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కనుక మొత్తం కంప్లీట్ అయిపోతేనే ఈ పట్టణంలో ఈ గ్రేటర్లో ఇల్లు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ 26వ తారీఖు నుండి. ఒకవేళ సర్వే కంప్లీట్ కాకపోతే మీకు కొంచెం లేట్ అయ్యే ప్రాసెస్ అయితే కనిపిస్తుంది. కావాలనుకున్న వాళ్ళు ఇది మొత్తం చూసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.